పూర్వం గోడకి ఇల్లు మట్టింటికి అలుక్కోవడం ఒప్పుకునే వాళ్ళు అడుక్కునేవారు. అలాగే మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, దాని పని చేయాలంటే సున్నం పెయింట్, వైట్ పెయింట్ ఎలా చేసుకునేది తెలుసా మీకు? సముద్రంలో నత్తలు ఉంటాయి కదా, సముద్రంలో చిన్న నత్తలు ఉంటాయి, ఆల్చిప్పలు రౌండ్ నత్తలు చిన్న చిన్న ఉంటాయి. అవి తీసుకొచ్చి ఈ బట్టీలో కాల్చి ఆ కాల్చి మెత్తగా అయిపోతాయి. వాటిని కొండలో వేడి నీళ్ళు పోసి అవి వేసి తిప్పేవారు. తిప్పితే అలా ఉడికిపోయి వేడిగా ఆ సున్నం తయారయ్యేది. దాంతో వేసేసుకునేవారు. ఎవ్రీ సంక్రాంతికి ఒకసారి వేసేస్తే అయిపోయింది, ఫినిష్. అది వేయడం వల్ల మనకి కాల్షియం డెఫిషియన్సీ వచ్చేది కాదు. అది కాల్షియం కదా, అది ప్యూర్ కాల్షియం. పిల్లలు మా గొక్కు తిన్నా సరే ఏమేది కాదు, ఇప్పుడు తింటే పోతారు. మట్టి తినే పిల్లలు ఉందనుకోండి, ఇప్పుడు ఈ సిమెంట్లు గొక్కు తింటే పోతారు. పూర్వం మట్టిలు గొక్కినా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది. మట్టి సున్నం ఎందుకు తింటారు? కాల్షియం డెఫిషియన్సీ ఉంటే తింటారు. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మట్టి తింటారు. కాల్షియం ప్రాబ్లం ఉంటే సున్నం తింటారు, బలపాలు తింటారు. అంటే ఆ సున్నం తీసుకుంటారు కదా, ఆ మిగిలిపోయిన సున్నం ఆ కొండ అలా ఉండిపోయేది సంవత్సరం అంతా. పైన నీళ్లు పోసి ఉంచేవారు, అంటే లోపల సున్నం గట్టిగా అయిపోకుండా ఒక 3 ఇంచెస్ వరకు వాటర్ పోసి ఉంచేవారు. ఆ ఉంచి ఆ వాటర్ కూడా మందుగా వాడేవారు. ఎలా తెలుసా? స్టమక్ పెయిన్ వస్తుంది అనుకోండి, తినది అరగలేదు, లేకపోతే మామూలుగా స్టమక్ పెయిన్, మోషన్స్ అవుతున్నాయి, పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్, ఆ కొంచెం నీళ్ళు తీసి ఇచ్చేవారు, మధ్యలో వేసి తగ్గిపోయేది. కాల్షియం కదా ఆ పైన నీళ్ళు, సున్నం నీళ్ళు కదా, ఆ సున్నం తాట తాగితే కడుపు తగ్గిపోద్ది. ఆ మోషన్స్ తగ్గిపోతాయి, బ్యాక్టీరియా పోతుంది.